నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు మండలం తోటపల్లిగూడెం మండల పరిధిలో ఉండేటువంటి సెయిల్ థర్మల్ విద్యుత్ కేంద్రం P1 P2 ఈ సంస్థలో దాదాపుగా 2000 మంది స్థానిక కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. 68 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరి కింద స్థానిక గ్రామాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా చాలీసాలన్నటువంటి జీతాలు ఇస్తూ ఉన్నారు. వీటిపైన కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మే 18వ తారీఖు నాడు సెయిల్ కంపెనీ గేటు ఎదుట శాంతియుతమైనటువంటి ఆందోళన నిర్వహించినారు. 22 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మె కాలానికి సంబంధించినటువంటి 22 రోజులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా జీతం చెల్లించలేదు. అదేవిధంగా కార్మికులకి అగ్రిమెంట్లో పొందుపరిచినటువంటి అన్ని డిమాండ్లన్నింటినీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అమలు చేయడం లేదు. కార్మికులకి ఈరోజు 4300 రూపాయలు గతంలో పెంచారు. పెంచినటువంటి జీతాన్ని ఇప్పుడు ఉన్నటువంటి జీవో నంబర్ 11 ప్రకారంగా కార్మికులకి 12,622 రూపాయలు ఉంది. 12,622 రూపాయలు పెంచినటువంటి 4,300 రూపాయలు కలిపి మొత్తం కార్మికులకి 17,000 రూపాయలు రావాలి. ఆ 17,000 రూపాయలని పూర్తిగా కార్మికులకు అందించడం లేదు. కార్మికులకి పూర్తి స్థాయిలో 26 రోజులు పని చూపించాలి. కానీ కార్మికుల్ని 26 రోజులు పని చూపించుకోకుండా మధ్యలో ముగ్గురిని ఎక్స్ట్రాగా పెట్టి వాళ్ళ పని దినాలను తగ్గిస్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఇది సరైనది కాదని చెప్పేసి మేము కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఈరోజు స్పందించారు. ఆ రకంగా కార్మికులను ఇబ్బంది పెడతా ఉంటే సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి DCL గారిని పిలిచి చెప్పడం జరిగింది. మొత్తం మీద కార్మికులకి అదేవిధంగా స్థానిక కార్మికులు అందరూ కూడా ఆపరేటర్గా ఉన్నారు, మెకానికల్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులందరూ కూడా స్కిల్డ్ కార్మికులుగా గుర్తిస్తామని చెప్పి అగ్రిమెంట్లో పొందుపరచడం జరిగింది. కానీ నేటికి కూడా వారికి పెంచినటువంటి జీతాలు చెల్లించలేదు. స్కిల్డ్ వేజెస్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. వెంటనే స్కిల్డ్ కార్మికులుగా కార్మికులు గుర్తించాలి. 22 రోజులు సమ్మె కాలానికి జీతం వెంటనే చెల్లించాలి. ఏదైతే ఈ రోజు కార్మికులకి పెంచిన జీతం 4,300 ఉందో దాన్ని వెంటనే అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి మేము CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కార్మికులందరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.